జాతర ఎపిసోడ్ అసలు కంప్లీట్ గా అసలు మైండ్ పోద్ది. నువ్వు ఎవరి ఫ్యాన్ అయినా సరే బైక్ సలాం కొట్టాల్సిందే. ఆ రేంజ్ లో ఉంది అయితే జాతర ఎపిసోడ్ అయితే. ఆ 10-15 మినిట్స్ అసలు నేషనల్ అవార్డ్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ 10-15 మినిట్స్ ఆ లెవెల్లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో గుర్తున్నంత కాలం ఆ మూవీ గురించి అది ఆ సీక్వెన్స్ గురించి అయితే చెప్పుకుంటారు. జాతర ఎపిసోడ్ ఆ లెవెల్లో వచ్చింది. అది తీసేస్తే మిగతా సినిమా మొత్తం ఎందుకో మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. కంప్లీట్గా రీచ్ అవ్వలేదు ఎక్కడ కూడా. మనం ఏదైతే పార్ట్ 1 తర్వాత మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, వీళ్ళిద్దరి మధ్య ఎలా క్లాష్ ఉంటుంది, లేదంటే మిగతా వాళ్ళ గురించి ఎలా వస్తున్నారు, ఆ విషయంలో ఎక్కడ కూడా మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. అట్లీస్ట్ మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు మీరు కేజీఎఫ్ తో కంపేర్ చేసుకున్నా సరే అవసరం లేదన్నా. ఈ మూవీ గురించి మాట్లాడాలి. వాళ్ళ వీళ్ళతో ఎలా కావాలని అడిగావు కదా, ఎలా కావాలని అడిగావు కదా. సెకండ్ హాఫ్ లో ఏం స్టోరీ ఉందన్న నీకు స్టోరీ? నేను మూవీ అనట్లేదు. ఇష్టమైన మూవీ ఏంటి? ఇష్టమైన మూవీ కేజీఎఫ్ 2 బాహుబలి. కేజీఎఫ్ 2 దాంట్లో ఏం స్టోరీ ఉందన్న? స్టోరీ ఏం లేదు, కానీ తీసిన విధానం సెకండ్ హాఫ్ మొత్తం ఒక్క నిమిషం ముందు మాట్లాడుకుందాం. కలెక్షన్ విషయానికి వస్తే కలెక్షన్ అవసరం లేదన్న. మూవీ బాగాలేదని చెప్పకండి. మూవీ బాగాలేదు. హిందీలో ఈజీగా 700 crores అయితే వస్తుంది. ఈజీగా వస్తుంది. మినిమం 700 crores. మ్యాక్స్ అనేది ఇంకా అక్కడ ఉన్న టాక్ని బట్టి వస్తుంది. తెలుగులో అయితే టికెట్ రేట్స్ మండే నుంచి కొంచెం తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి రీచ్ అయిందంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చేది. క్లైమాక్స్ ఏదైతే 10-15 మినిట్స్ ఉందో అది ఫ్యామిలీ వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే పార్ట్ 1లో ఏదైతే వాళ్ళు ఆల్రెడీ చూసారో ఆ ఎమోషన్ని మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు కాబట్టి ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతాయి, బాగా కలెక్షన్స్ కూడా వస్తాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పార్ట్ 1 చూసాక ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటారు. ఇప్పుడు కేజీఎఫ్ 1 అయినా సరే, బాహుబలి 1 అయినా సరే పెద్ద స్టోరీ ఉండదు, ఏముండదు. కానీ పార్ట్ 2 మాత్రం ఒక డ్రామాతో, ఒక యాక్షన్ సీన్స్తో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో అదే ఎక్స్పెక్టేషన్స్ మనం ఈ మూవీ కూడా పెట్టుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఆ జాతర ఎపిసోడ్ ఒకటి అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి చేస్తే సెకండ్ హాఫ్ లో చెప్పుకోవడానికి పెద్ద వావ్ ఫ్యాక్టర్ ఏం లేదు, ఇంకేం లేదు. సో ఈ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఆ లెవెల్ మ్యాచ్ అవ్వలేదు. మన ఎక్స్పెక్టేషన్ మూవీ వైజ్ గా ఓన్లీ ఓకే ఇది పక్కన పెట్టి ఓకే ఎక్స్పెక్టేషన్ నా ఎక్స్పెక్టేషన్ అందరూ పక్కన పెట్టి ఒక జనరల్ ఆడియన్స్ వచ్చారంటే మేబీ వాడికి నచ్చే ఛాన్స్ ఉందేమో, కానీ పార్ట్ 1 చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఒకటే చెప్తున్నా, ఎమోషన్ సీన్స్ ఫస్ట్ పార్ట్ లో మనం ఏది ఎమోషన్ సీన్స్ ఉన్నాయో అదేవి. ఇప్పుడు ఇలాంటి స్టోరీ లాంగ్వేజ్ చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు, ఏదో ఒక చిన్న మంచి పని చేయడం వల్ల మళ్ళీ ఫ్యామిలీ కలిసిపోతాడు. ఇలాంటి స్టోరీ కాన్సెప్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళిద్దరు సేమ్ ఫ్యామిలీ అంటావు భయ్యా, అది చిన్న సీక్వెన్స్ భయ్యా. ఇప్పుడు చూడలేదు. అదేనా ఒకటే చెప్తున్నా, స్టేట్ వెళ్ళిపోతే అది స్టేట్ వెళ్ళిపోయింది అంటాం, యూటర్న్ తీసుకుంటే అది కొంచెమే అంటాం. అలాంటప్పుడు ఏం కావాలన్నా చెప్పు, నీకేం కావాలి? సినిమాలో నీకేం తక్కువ? ఒక స్ట్రాంగ్ హీరో క్యారెక్టర్ లేదు, ఎంతమంది విలన్స్ ఉన్నారు? ఎవరు యూజ్ లేదన్న సినిమాకి. వాడు శారీ కట్టుకొని ఉంటారు క్లైమాక్స్. ఎవరు లేదు. వాడి 2 సీన్స్ అన్న. మీకు యాక్టింగ్ నాకు రాదు. మీరు చేస్తారేమో అడుగుతున్నా. నువ్వు బిర్యానీ తిన్నావు కదా అని చెప్పి నీ బిర్యానీ చేయడం వచ్చా? నాకు చేయడమే రాదు. అలాంటి నువ్వు ఎందుకు చెప్తావు దాని గురించి? అదే నేను ఒకటే చెప్తున్నాను. అదిగో ఇప్పుడు బిర్యానీలో కొంచెం మసాలా తక్కువైనా బిర్యానీ మొత్తం బాగాలేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కావాలని ఒక రెస్టారెంట్ ని మూయించే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఒకటే చెప్తున్నా, మధ్య మధ్యలో ఈగలు దోమలు లాంటివి చాలా వస్తాయి ప్లేట్ లో. సో అవన్నీ తీసి పక్కకు పడేసి మనం బిర్యానీని ఎంజాయ్ చేయాలన్నా. ఒకటే చెప్తున్నా, బిర్యానీలో ఏగలు పడితే ఎవడు పక్కన పడేసి ఎవడు తినడన్నా, ఎవడు తినడు. తీసి పక్కన పెట్టి మళ్ళీ అదే బిర్యానీ ఎవడు తినడు. అది తినట్లేదు. ఒక బిర్యానీ ఒక ఏగ దోమ నేను పెట్టిన 1000 రూపీస్ కి న్యాయం చేసా లేదని ఉంటుంది. నువ్వు ఫ్యాన్ అయితే నీకు ఒక న్యాయం ఉంటుంది. నేను ఎవరి ఫ్యాన్ కాదన్నా, నేను ప్రతి ఒక్కటి సినిమా ఫస్ట్ ఈవెన్ ఒకటే అడుగుతున్నా, మీడియా వాళ్ళకి మీకే అడుగుతున్నా. ఇప్పుడు ఒక 100 మంది రివ్యూలు చెప్పి ఉంటారు మీకు, దాంట్లో ఎంతమంది అన్న 90 మంది బాగాలేదని చెప్పారా? ఎవరో కావాలని ఒక 5 మంది 10 మంది చెప్పుంటారు. వాళ్ళు కూడా కావాలనే. కొంతమంది నెగిటివిటీ అంటే బాగా యాక్టింగ్ బాగాలేదని చెప్పేవాడిని. ఎక్కడ చెప్పానన్నా, నేషనల్ అవార్డ్ చంకల పట్టుకుని వస్తారు. ఏం బాగాలేదన్నా, యాక్టింగ్ ఒక్కటే కాదన్నా, సినిమా హిట్ అని చాలా. ఇంకొకటి మనకి బయట మెగా వర్సెస్ అల్లు ఒక ఇదైతే నడుస్తుంది, ఒక చిన్న అలాంటి బయట గొడవ జరుగుతున్నప్పుడు కొన్ని డైలాగ్ సినిమాలో పెట్టుకోవాలి. లైక్ ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, ఎవడరా బాసు, ఎవడకరా బాసు, వాడికి నేనే బాసు, వాడి కొడుకు నేనే బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు. అలాంటి డైలాగ్ కొంచెం పెట్టుకొని ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అందరికి ఈజీగా అర్థమవుద్ది. అది సినిమాలో పెట్టి బయట నెగిటివిటీని ఇంకా ఇంక్రీజ్ చేయడం ఎక్కువ అయిపోయింది.
అది కొంచెం తగ్గించుంటే బాగుంటది అంటే అలా- ఫస్ట్ పార్ట్ లో మీరు చూసుంటారు కదా నాకు బాస్ అనేటోడు ఎవరు లేడు అనే చిత్తూరులో ఉన్నాడా ఏంటని ఒక డైలాగ్ ఉంటది. అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుంది నా బాస్ అన్న, ఒక బాస్ ఎవరికైనా ఇండస్ట్రీలో బాస్ ఎవరు తెలుసు, ఆ బాస్ కి ఉన్నది ఒక కోటి అవన్నీ ఎందుకు నేను చెప్పింది బయట నుంచి చెప్పాను. అన్న, ఓకే అన్న, ఓకే 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 సినిమా బాగాలేకపోతే డబ్బులు పడేలా ఉన్నాయి. సినిమా బ్లాక్ బాస్టర్ రేటు మేబీ 1500 కోసం ఈజీగా కలెక్ట్ చేస్తుంది. 1500 ఈజీగా వస్తుంది. మేబీ మండే నుంచి కాస్ట్ తగ్గిస్తే కొంచెం 2000 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే 1500 అయితే మినిమం అన్న. సినిమాకి వచ్చి చూసి అప్పుడు చెప్పండి సినిమా ఎలా ఉంది. ఫైట్ సీన్స్, ఎలివేషన్స్ మామూలు లేదు, డాన్స్ మామూలు లేదు. సినిమా గురించి ఒక్క మాటలు ఏం చెప్పాలి. ఈ సినిమాకి మేము రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళామండి, కూర్చొని. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. నిజంగా మైండ్ నుంచి పోవట్లే. ఫైట్స్, ఎలివేషన్స్, ఎమోషన్స్ అల్లు అర్జున్ ఏడ్చిన అల్లు అర్జున్ చూపించాడు. ఎంత చూపించాలో సినిమాలో అంత చూపించాడు అన్న. ఇంకేం లేదు. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. మార్నింగ్ 5:30 టికెట్ ఉందన్న, కానీ ప్రీమియర్ చూడాలని వెళ్ళాం. సినిమా ఒక రేంజ్ లో ఉంది. 2000 కోట్ల పక్కా అన్న, 2000 కోట్ల పక్కా. ఓన్లీ హెలికాప్టర్, ఓన్లీ ఫైట్ కోసం వెళ్ళొచ్చు, జాతర సీన్ కోసం వెళ్ళొచ్చు. అస్సలు తగ్గేదే. బాహుబలి త్రిపుల చెప్పగానే 1000 కోట్లు 2000 కోట్ల మధ్యలో వస్తుంది. చూసి మాట్లాడండి. ఎవరైనా సరే థియేటర్కి వచ్చి చూసి అప్పుడు మాట్లాడండి. నచ్చకపోతే టాక్ చెప్పండి అంతే. సినిమా చూడకుండా ట్రోల్స్ చేసి ఇవన్నీ రావచ్చు. ఫస్ట్ సినిమా చూసి మాట్లాడండి. అల్లు అర్జున్ తక్కువ చేసి మాట్లాడే వేస్ట్ అదంతా. ఓకే భయ్య, థ్యాంక్ యూ. ఇలాంటి యాక్టర్ మనకి తెలుగులో దొరకడమే ఇంకా అదృష్టము. ఇంకెక్కడ దొరకడు. మనము ఇంకా సపోర్ట్ చేయాలి. మన తెలుగు మూవీస్ అన్నిటికీ సపోర్ట్ చేసుకుంటూ రావాలి. కానీ ఇలా ట్రోల్స్ చేసి ఇలాగ చెత్త చేసి వేస్ట్. ఇంకా సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఆ గంగమ్మ తల్లి జాతర అనేది మనకు కళ్ళ ముందు మళ్ళీ ఈ యువతరంలో ఇప్పుడు మనం చూడటం చాలా అదృష్టం. అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ, దేవిశ్రీ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ వెరీ వెరీ నైస్. రెస్టారెంట్ హీరోయిన్ చాలా ఎక్సలెంట్గా చేసింది. అమ్మవారు ఆ జాతర సీన్లు కొన్ని మనకి ఒళ్ళు పోనకాలు వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన చిత్రం. ఇంకా కలెక్షన్స్ బాగుంటాయి. చెప్పండి సార్. కేజీఎఫ్ సీన్ లాగా లేదు బ్యూటిఫుల్ డిఫరెంట్ మూవీ. చక్కటి సినిమా. చాలా అద్భుతమైన కెమెరా, టెక్నికల్గా డ్యాన్స్, యాక్టింగ్ చాలా అద్భుతం. వెరీ నైస్, ఎక్సలెంట్. బాగుంటుంది, బాగా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. పెట్టినా ఇలాంటి వేలతోటే 2000 కోట్లు కొడుతున్నాం అన్న. బ్లాక్ బస్టర్ అసలు ఫస్ట్ హాఫ్ చూసి అసలు గూస్ బంప్స్ అన్న. ఇందాక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. మొత్తం ఎలివేషన్స్ అన్న. ఏ హీరోకైనా ఎంట్రీ సీన్ అప్పుడు, ఇంటర్వెల్ అప్పుడు ఎలివేషన్స్ ఉంటాయి. కానీ పుష్పలో మాత్రం మొత్తం ఎలివేషన్సే. అస్సలు లేదన్నా. కేజీఎఫ్ ఏడానా. కేజీఎఫ్ పుష్పకి చాలా డిఫరెన్స్ ఉంది. టాలీవుడ్కి కన్నడ వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో దానికి మించి డిఫరెన్స్ ఉంది. దానికి దీనికి సంబంధమే లేదు. రష్మికదే మెయిన్ అన్న అసలు. అంటే నాకు కూడా ఇలాంటి పెళ్ళం కావాలనిపిస్తుంది అన్న. అంత బాగుంది. యా.